హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రైతు బిడ్డ స్వాతి పరిశెట్టి. మళ్ళీ చాలా రోజుల తర్వాత మేము ముందుకైతే వస్తున్నా. ఇక ఈరోజైతే ఒక మంచి ముచ్చటతోటే మేము ముందరికైతే వచ్చిన. ఏంది అంత గొప్ప ముచ్చట అనుకుంటారా? ప్రస్తుతం అయితే నేను కలుపు దొక్కుతున్నా. చూడండి, కొంగలు దొక్కి మొత్తం శల్పలే ఉందన్నమాట. ఎన్నడ కలుపుకుంటుంది, పిచ్చులు వేస్తున్నాయి. పొలం చూస్తే తొక్కిన కాడైతే షాట శల్పలే. ఇక అసలు ముచ్చట్లోకి వెళ్దాము. మొన్న శ్రావణ శుక్రవారం కదా, అసలు ఎంత మంచిగా అనిపించిందంటే నాకు. నేనేం చేసుకోలేదు, వరలక్ష్మి వ్రతం. కొంతమంది వరలక్ష్మి వ్రతం చేసి స్టేటస్లు పెట్టడం, షార్ట్స్ ఇన్స్టాలో చాలా మంచిగా అనిపించింది. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే భర్త గాజులు చేతికి తొడగడం, పూలు పెట్టడం, భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంటే నాకు చాలా మంచిగా అనిపించింది. నిజంగా ఈ అదృష్టం అందరికీ దక్కదు. నిజం చెప్తున్నా, అందరికీ దొరకదు. దొరికిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఏ జన్మల పుణ్యం చేసుకున్నారో వాళ్ళు. నిజంగా అంతటి అదృష్టం నాకు లేదు. అసలు తలుచుకుంటేనే ఏడుపు వచ్చేసింది. శుక్రవారం ఆ రోజు వరలక్ష్మి వ్రతం అయింది కదా. సాయంత్రం ఇంటికి వచ్చినాక, పని పోయి ఇంటికి వచ్చినాక ఇక స్టేటస్లు వీడియోలు అన్నీ చూస్తుంటే నైట్ ఏడ్చి కళ్ళు అయితే కాయలు కాసినవి. తెల్లారి మా అమ్మ ఏంది ఏడ్చినావు అని అమ్మటే అడిగిందన్నమాట. ఎందుకో ఈ జీవితం అందరికీ ఒకేలా రాయడా భగవంతుడు. అందరికీ మంచిగా రాస్తే మరి ఆయనకెవరు ఏడుస్తారని కొంతమందికి మంచిగా రాస్తాడట్టుంది, కొంతమందిని ఏడిపిస్తాడట్టుంది. ఆ కొంతమందిలో నేను కూడా ఉన్నా. అసలు నాకు అనిపిస్తుంది, నన్ను తీసుకొచ్చి వద్దన్నా, ఇష్టం లేదని నెత్తిన నోరేసి మొత్తుకున్నా, నాకు ఇప్పుడే వద్దు అని చెప్పినా కానీ మా ఇంట్లో వాళ్ళు వినకుండా నన్ను తీసుకుపోయి సముద్రంలో పడేసిర్రు. సముద్రంలో పడేసినాక ఈదడం తప్పదు కదా అని ఈదుతూనే ఉన్నా. కానీ ఒడ్డు అయితే దొరకట్లేదు. అట్లనే ఈదుతూ ఉన్నా. వచ్చే అలలు, సుడిగుండాలు, సముద్ర తెప్పలు, కెరటాలు ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడాలంటే అసలు ఎంత ఓపిక ఉండాలి తెలుసా మనిషికి. చాలా ఓపిక ఉండాలన్నమాట. నాకు కూడా ఎంతకని ఈదుతాం, ఎంత ఈదినా ఒడ్డు దరి చేరట్లేదు. సరే, ఎటువంటి కెరటాలు, తీరాలు, ఈ సుడిగుండాలు లేకుండా ప్రశాంతంగా ఉండి ఈదుతున్నామా అంటే అది కాదు. మొత్తం సుడిగుండాలు, పెద్ద పెద్ద అలలు. ఆ అలలలో ఎటుగొట్టుకుపోయేది తెలియదు. అవన్నీ దాటుకుంటూ తప్పించుకుంటూ బతకాలి అంటే ఎంత కష్టం చెప్పండి కదా. అంత పెద్ద నరకం అన్నమాట జీవితం. నా జీవితం అన్నీ దాటుకుంటూ ఈ విధంగా నిలబడుతున్నా. చూడాలి లాస్ట్కి దేవుడు ఏ విధంగా చేస్తాడో, చూస్తాడో. ఇన్ని దాటుకొని నిలబడడం ఒక ఆడపిల్ల చాలా కష్టం అండి. ఆడపిల్లకి ఖచ్చితంగా తండ్రి సపోర్ట్ అన్నా ఉండాలి, లేకపోతే భర్త సపోర్ట్ అన్నా ఉండాలి. పెళ్లి కాకముందుకేమో తల్లిదండ్రుల సపోర్టు, పెళ్ళైనాక భర్త సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. పెళ్ళైన ఆడపిల్లకి భర్త సపోర్టు లేకపోతే ఆ జీవితం ఎంత నరకంగా ఉంటుందంటే చాలా దరిద్రంగా ఉంటుంది ఆ జీవితం. అసలు ఏంటంటే తను పేరుకే బతుకుతుంది కానీ ఆ బతికే బతుకు కూడా తన కడుపులో పుట్టిన పిల్లల కోసం మాత్రమే. పిల్లల కోసం, ఎందుకంటే తను చేస్తే వాళ్ళు ఎక్కడ అనాథలు అవుతారో అన్న చిన్న భయానికి బతుకుతూ ఉంటారు తప్ప, బతకాల్సింది తప్ప బతికే ఛాన్స్లే లేవన్నమాట. నా జీవితం కూడా అలాంటిదే. నేను బతుకుతున్నా అంటే అది పిల్లల కోసం మాత్రమే. జీవితం మొత్తం నరకం 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 నరకం. పెళ్ళైనాక కొన్ని ఏండ్లు ఇక మా అంటే ఎన్ని ఏండ్లు ఎందుకు, మా అంటే మా పెళ్ళి ఓ 14 ఏళ్ళు. 14 ఏళ్ళలో ఒక 4-5 ఏండ్లు ఏం మంచిగా ఉన్నాము. ఇక తర్వాత చిన్న చిన్నగా స్టార్ట్ అయితేనే ఉన్నది. అదంతా ఏమనుకున్నామంటే నా కర్మ ఏమో అనుకున్న, పైన భగవంతుడు రాసిండు, నా కర్మ అనుకొని సర్దుకుంటూ వస్తూనే ఉన్నా. కానీ ఇలాంటిది వస్తుంది. అందరూ ఒకటై నన్ను ఒక్కదాన్ని వేరు చేసి ఈరోజు నా ప్రాణాల మీదకి తీసుకొస్తారు. నా పిల్లలకి తల్లి లేని
వాళ్ళని చేస్తారని నేనైతే కలలో కూడా అనుకోలేదు. ఇదంతా చేసేది అసలు ఎవరి కోసం? మీరందరూ చూస్తున్నారు కదా, 3 లక్షల మంది ఉన్నారు, 3,70,000 మంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాంచే చూస్తుర్రు. నా గుణగణాలు ఏందో మీ అందరికీ తెలుసు కదా. నేనేమన్నా నచ్చకారదన్నా, ఒకళ్ళ కాడిని లాక్కొని తినేదన్నా, లేకపోతే 10 మంది బాగురు నేను బాగాలేదని వాళ్ళ మీద ఏడ్చే స్వభావం గలదన్నా కాదు కదా. ఎవరు ఎలా ఉండని, నాకు నా రాత ఇట్నే రాసిండు, నా బతుకింతే అనుకొని ఒకళ్ళ మీద ఏడవకుండా, ఒకరి సంసారం చెడగొట్టకుండా, ఒకళ్ళ దగ్గర నుంచి లాక్కోకుండా, నా రెక్కల కష్టం మీద చెప్తున్నా. నా రెక్కల కష్టం, మా అమ్మ వాళ్ళ సపోర్ట్, వాళ్ళు లేకపోతే మేము లేము. నేను ఎంత కష్టం చేస్తేంది, ఒకళ్ళు చేసిన కష్టం ఎలాగ సరిపోతుంది చెప్పండి? అది ఎందులో కూడా సరిపోదు. నా కష్టానికి తోడుగా మా అమ్మ, మా తమ్ముడు వాళ్ళు నా వెనక నిలబడడం వల్ల నా 2 పిల్లల్ని వాళ్ళ మీద వదిలేసి, వాళ్ళ ఖర్చులు, వాళ్ళ రయ్యాలు, వాళ్ళ తిండి, వాళ్ళ బట్టలు అన్నీ ప్రతిదీ వాళ్ళే అన్నమాట చూసుకునేది. ఇక నేనేమన్నా కష్టం చేసి అప్పులు పొదుపు ఇవి నేను కట్టేది, ఇవి ఎల్లదీస్తున్నా. ఇది నేను చేసిన తప్ప కాదు కదా. అన్నీ నా అనుకొని నా మీద వేసుకొని చేసుకున్నందుకు ఈరోజు మమ్మల్ని ఇంటిల్లిపాదులని ఏడ్చే రోజు వచ్చింది. ఇంటిల్లిపాది అంటే ఎవరు? నేను, నా పిల్లలు, మా అమ్మ, మా తమ్ముడు. వీళ్ళకేగా బాధ ఉండేది, వీళ్ళకి కాకుంటే ఇక వేరే వాళ్ళకైతే బాధ ఉండదు కదా. నాకు అనిపిస్తుంది మా అమ్మ తొందరపడి నా జీవితం నాశనం చేసింది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా ఇట్నే పని చేసుకుంటూ, ఇప్పుడు మా ఇంటమ్మటి ఎంతో మా అత్తమ్మలు, మా మామయ్యలు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు కలిసి పని చేసుకుంటుంటే నాకు ఏడుపు వస్తుంది. అంత అదృష్టం నాకెందుకు లేదు? నాకు ఏంటంటే మెయిన్ పని చేయాలన్న ఆరాటం ఎక్కువ ఉంటుంది. మరి మాకైతే చిన్నప్పటి నుంచి వ్యవసాయం అయితే ఏం లేదు. మా అమ్మ కూలినాలు చేసుకొని మమ్మల్ని సారింది. ఇంకా నేను కూడా ఇక పోతే పత్తికి నిమ్మకాయలకు తప్ప ఈ కూలి మీద మనకు అంత పెద్ద పొలం పనులు ఏం రావు. కాకపోతే చేయాలన్న ఆరాటం ఎక్కువ ఉంటుంది. నా ఆరాటానికి నాకు తగ్గట్టుగా మంచిగా కష్టం చేసే వ్యక్తి నాకు తోడుగా ఉంటే ఇంకెంత బాగుండునో అని మస్తు సార్లు ఏడ్చినమాట. అసలు ఏంది ఒంటరి జీవితం, ఒక్కదాన్ని ఎంతకని చెయ్యను, చేసి బొక్కలు అరిగిపోయినవి. ఆఖరికి కష్టం చేసినా కానీ చూసి ఓర్వలేక నన్ను ఎంత దిగదార్చిర్రు. అసలు ఎందుకు ఈ జీవితం? మా అమ్మ తొందరపడి నా జీవితం నాశనం చేసిందని మా అమ్మని తిట్టిన రోజే లేదు తెలుసా. ప్రతిరోజు తిట్టడమే అన్నమాట. అమ్మని తిట్టంది నా రోజు పూర్తి కాదు, అంత కాడికి తీసుకొచ్చింది. సంసారం నాది అనుకొని బరువు బాధ్యతలు మీద వేసుకొని కష్టం చేసి బతికినా కానీ ఓర్వక మస్తు తిప్పల పెడుతుర్రు. కానీ చూడాలి, కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఎవరు చేసిన పాపాలు వాళ్ళకి లెక్క చెప్తూనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు చెడుకి ఏంది, స్టార్టింగ్లో మంచినే ఉంటారు, తర్వాత ఎండింగ్కి వచ్చేసరికి వాళ్ళ పని పడుతుంది. మంచికేమో స్టార్టింగ్ నుంచి కష్టాలు ఉంటూనే ఉంటవి. ఆ కష్టాలు మరి ఎప్పుడు తొలగిపోతాయో తెలియదు, కానీ చెడైతే ఎన్నటికీ గెలవదు. నా జీవితం కూడా అలాంటిదేనండి. ఒంటరి పోరాటం. నేను బతుకుతుందంటే పిల్లల కోసం మాత్రమే. నాకు యూట్యూబ్ చేయడం కూడా అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మా తమ్ముని, మా అమ్మ బలవంతం తప్ప నాకు చేయాలన్న ఇంట్రెస్ట్, ఆసక్తి కూడా లేకుండా పోయింది. ఎందుకంటే నేనుండే సిచ్యువేషన్లో ఏ ఆడపిల్ల కూడా ఇంత డేర్ చేసి ఇట్లా వీడియోస్ కూడా తీయదు. నేను అంత పెద్ద డేంజర్ జోన్లో ఉన్నా. లైఫే ఒక డేంజర్ నాది. అయినా ఏమంటారు, బాధనంతా గుండెలో దాచుకొని నేను ఏదో పైకి నవ్వుకుంటూ ఇలా వీడియోలు తీస్తున్నా తప్ప చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒక్కసారి ఫేస్ చూడండి, స్టార్టింగ్లో ఎట్లా ఉంది ఫేసు, ఇప్పుడు ఎట్లా ఉంది. మొత్తం టెన్షన్లకి అన్నీ ఇగో ముక్కు మీద ఇక్కడ అన్నీ మచ్చలు వచ్చేసినవి. తిండి సరిగా తినక, ఒక పూట తిని ఇంకో పూట తినక, అమ్మో నరకం అన్నమాట. నిజంగా పచ్చని సంసారంలో నిప్పులు పోసిర్రు, ఎడవాపి కుసుర్రు. ఎవరు ఈ పాపం చేసిరో తెలియదు, ఎవరు ఈ పాపానికి ఒడిగట్టిర్రు కూడా తెలియదు. అంత పైవానికి భగవంతుని కెరక. మరి వాళ్ళ సంగతి ఎన్నడు చూస్తాడో భగవంతుడు. నిజంగా నాలాంటి కష్టం ఏ ఆడపిల్లకి రాకూడదు, ఏ పగోనికి కూడా రాకూడదు. అంత పెద్ద కష్టాన్ని అనుభవిస్తూ ఈరోజు మీ ముందర నవ్వుకుంటా నేను వీడియోలు తీస్తున్నంటే కేవలం నా పిల్లల కోసం మాత్రమే. ఎందుకంటే ఇందులో చేస్తే ఎంతో కొంత నెలకే కానీ 2 నెలలకోసారి కానీ వాళ్ళ ఖర్చుల మందమన్నా అవుతాయన్న చిన్న ఆశతో చేయాల్సిందే తప్ప అసలు చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు. నా గుణం కుదిరితే నేను ఎప్పుడు బంద్ పెట్టేది కూడా తెలియదు. యూట్యూబ్ అనేది ఆడికి చాలా తక్కువైనాయి వీడియోస్.
మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఒక ఆడపిల్ల ఉసురు మాత్రం అస్సలు పోసుకోకండి. ఆడపిల్ల ఉసురు అస్సలు మంచిది కాదన్నమాట. ఈరోజు నా జీవితం నాశనం చేసిర్రు అందరు కలిసి. ఆడపిల్ల చెడగొట్టకుండా తనకు మేమున్నామన్న ధైర్యాన్ని ఇవ్వకపోయినా కానీ తన జీవితంలో ఇన్వాల్వ్ కాకూడదు ఎవరైనా సరే.